7th మంత్ వరకు చాలా మందికి అసలు పొట్ట కనపడదు. 7th మంత్ తర్వాత నుంచి ఒకేసారి చాలా స్ట్రెచ్ అయిపోయి ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మీకు 7th మంత్ నుంచి బేబీ వెయిట్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. సో దీనికోసమని మీరు ఫుడ్ ఆల్మోస్ట్ డబుల్ చేయాల్సి ఉంటుంది. అలా అని రైస్ పెంచమని చెప్పట్లేదు. ఆల్వేస్ ప్రోటీన్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రోటీన్సే మెయిన్ బాడీ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. సో బేబీ వెయిట్ మీకు కరెక్ట్గా ఉండాలంటే డైలీ అట్లీస్ట్ 60 grams ఆఫ్ ప్రోటీన్ మీరు తినాల్సి ఉంటుంది. అది వెజ్ ప్రోటీన్ అయినా నాన్ వెజ్ ప్రోటీన్ అయినా, ఇప్పుడు మకానా, టోఫు, పన్నీర్, నాన్ వెజ్ లో మటన్, చికెన్ ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. రైస్ కట్ చేయొచ్చు. రైస్ తో బెనిఫిట్స్ అనేది ఏమీ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ వెయిట్ గెయిన్, ఫ్యాట్ ఇంక్రీజ్ అవడం తప్ప రైస్ తో బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా మినిమల్ గా ఉంటుంది. సో మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రోటీన్ ఇంటేక్. సో మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ అంటే మనకి జనరల్ పోహా, అటుకులు, ఓట్స్ వీటన్నిటిలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పల్సెస్, స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా పెంచుకోవాలి. అండ్ రాగి, కాల్షియం పరంగా మిల్కే తీసుకోవాలని లేదు. మిల్క్, రాగి, తోటకూర, పాలకూర వీటన్నిటిలలో కూడా కాల్షియం ఉంటుంది. అండ్ ఎగ్, నేను ఇందాక చెప్పినట్టు 2 eggs a day కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఈవినింగ్స్ కూడా ఎక్కువ ఫ్రూట్స్ వరకు యాపిల్, ఆరెంజ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ 3rd month లో బేబీ గ్రోత్ ఒకేసారి ఎక్కువయ్యేసరికి మీకు పొట్ట బాగా పైకి పుష్ అయినట్టు, తినింది త్వరగా డైజెస్ట్ అవ్వనట్టు, ఆయాసంగా ఉంటుంది. దీనికోసం అని స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోమని చెప్తాము. బికాస్ బేబీ పొట్టలో ఫుల్ ఆక్యుపై అయ్యేసరికి మీ స్టమక్ అనేది కంప్రెస్ అయిపోతుంది. సో ఒకేసారి ఎక్కువ తింటే వాళ్ళకి ఆయాసము, వామిటింగ్ సెన్సేషన్, మంట ఛాతిలో ఇవన్నీ వస్తుంటాయి. సో షార్ట్ మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. అండ్ లెస్ స్పైసీ, ఎక్కువ కారం తీసుకున్న వాళ్ళకి అది చాలాసేపు టైం పట్టి డైజెషన్కి రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో లెస్ స్పైసీ ఫుడ్స్, ఫ్రీక్వెంట్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ వాటర్, లాస్ట్ లో మెయిన్ గా బేబీ చుట్టూ ఉమ్ము నీరు అని ఉంటుంది. అది 7th month నుంచి ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి 9th month వరకు మెయింటైన్ అవ్వాలి. ఉమ్ము నీరు తక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ డీహైడ్రేషన్. సఫిషియంట్ వాటర్ తీసుకోకపోతే అట్లీస్ట్ 3 liters మినిమమ్ ఈస్ కంపల్సరీ. సో 3 liters వాటర్ తీసుకోకపోయినా అండ్ సమ్మర్ లో ఎక్కువ స్వెట్ వల్ల ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయినా, కొన్నిసార్లు పేషెంట్స్ కి లూజ్ మోషన్స్ అలా అవ్వడం ఏమైనా ఉన్నా ఆ టైంలో వాటర్ లెవెల్ బాగా తగ్గితే బేబీ చుట్టూ ఉన్న ఉమ్ము నీరు తగ్గిపోతుంది. సో వాటర్ బాగా తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. పేషెంట్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. డిహైడ్రేట్ అయిపోయి డల్ గా వాళ్ళకి ఫేస్ లోనే తెలిసిపోతుంది ఎక్కువ డ్రై అయిపోతున్నారు వీళ్ళు అని. సో వాటర్ ఇంటేక్ బాగుండాలి. అండ్ బేబీ వెయిట్ ప్రెషర్ వల్ల నెక్స్ట్ సిమ్టమ్స్ యూరిన్. చాలా ఫ్రీక్వెంట్ గా యూరిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తారు. దట్ ఈస్ బికాస్ హెడ్ ప్రెషర్ బ్లాడర్ మీద పడుతుంది. దీని వల్ల యూరిన్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది. దీని వల్ల కూడా బాడీలో వాటర్ తగ్గుతుంది. సో మళ్ళీ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అందరూ వాటర్ ఎక్కువ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుందని వాటర్ తగ్గించేస్తారు. అలా కాదు, యూరిన్ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలి.